హాయ్ అండి అందరికీ. సో ఈ చలికాలం వేడివేడిగా చికెన్ అయితే చేసుకుందాం. లెమన్ పెప్పర్ చికెన్. సో ఫస్ట్ అయితే నేను చికెన్ తెచ్చుకొని వాష్ చేసుకొని బాగా దాంట్లోకి అయితే కర్డ్ అయితే వేసేసాను అనమాట. సో కర్డ్ వేసేసి దాంట్లోనే ధనియాలు జీలకర్ర వేపింది పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. వేయించి డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి. సో ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసింది పౌడర్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అట్లా చేసుకుని పెట్టుకుంటే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చూడండి, ఫస్ట్ అయితే గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాను. దీంట్లోనే ఒక లెమన్ అయితే ఫుల్ లెమన్ అయితే వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అంటే మనకి ఎంత కావాలో సో అందాసగా వేసుకోవచ్చు. సో నేనైతే 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను. సో చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా మసాజ్ చేస్తేనే ముక్క టెండర్గా ఉంటుంది, మనకి జ్యూసీగా చాలా బాగుంటుందండి. మనం ఎంత బాగా దానికి మసాజ్ చేసి మసాలాస్ పట్టిస్తే. ఇప్పుడైతే ఫస్ట్ సాల్ట్ వేసేసాను. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని దాంట్లోనే పసుపు, బ్లాక్ పెప్పర్ చూడండి, బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసేసుకున్నాను. సో దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, మనం చెప్తున్నాను కదా, మనం ఎంత బాగా కలుపుకొని మంచిగా కలిపేసి మనం ఎప్పుడైతే బాగా మసాజ్ చేస్తామో ఎక్కువసేపు, అప్పుడే పీస్లోకి మొత్తం మసాలాస్ అన్నీ వెళ్ళి సాల్ట్, పెప్పర్ ఏంటి, స్పైసెస్ ఏంటి, లెమన్ ఏంటి అన్నీ బాగా వెళ్తాయి. సో 1 అవర్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ పక్కనైతే మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం పెప్పర్ వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. సో వాటర్ అంతా ఎగిరిపోయినాయి అనుకుంటే చూడండి, వాటర్ ఎగిరిపోయినాయి. సో ఎగిరిపోయినాయి అనుకుంటే మనమైతే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. సో మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో చూడండి, నేనైతే కలిపేసి మూత అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం మసాలా అంతా ముక్కకు పట్టేసి చాలా బాగుందండి. చూస్తేనే అప్పుడే తినాలనిపించింది. సో లెమన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కొత్తిమీరతో సర్వ్ చేసుకొని లెమన్ అయితే పిండేసుకోవాలి. చూడండి, లెమన్ పెప్పర్ చికెన్ ఈ చలికాలం చాలా యమ్మీగా ఉంటుంది. బిర్యానీతో, రైస్తో, రోటీ